ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలను ధ్యానించడానికి కూడుకొని ఉన్నటువంటి దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తున్నానండి. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి మాటలు ఎంతో శ్రేష్టమైనవి. క్రైస్తవ జీవితానికి పునాది వంటివి. చాలా ప్రాముఖ్యమైనటువంటివి. దీవెనకరమైనటువంటి, ఆదర్శప్రాయమైనటువంటి ఈ మాటలను ధ్యానిస్తున్నాము. దేవుడు మనకిచ్చినటువంటి మంచి సమయం కొరకు దేవునికి వందనాలు చెప్తూ, మూడవ మాటగా మనము మరి ఆయన వాక్యాన్ని యోహాను సువార్త 19, 26, 27 వచనాలను ధ్యానించటకు ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామా? సర్వశక్తి గల యావే, ప్రేమ గల పరలోకపు తండ్రి, కుమారుడైన యేసుక్రీస్తు పలికినటువంటి మాటలను ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు వందనాలు, స్తోత్రం అయ్యా. ఆదర్శప్రాయమైన, ఆశీర్వాదకరమైన అట్టి మాటలను ధ్యానిస్తుండగా అయ్యా మీరు మాతో మాట్లాడండి. వాక్యపు వెలుగులో మమ్మల్ని సరిచేసుకోవడానికి, వాక్యం ద్వారా దీవించబడడానికి, వాక్యంను మా హృదయంలో లోతుగా విత్తి ఫలింపజేసుకుంటానికి తండ్రి, నీ కృపను, నీ కటాక్షమును, నీ యొక్క ఆత్మ నడిపింపును దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడును సర్వశక్తి గల యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనములను చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా గమనిద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనములు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. యేసు ప్రభువారు అతి ఘోరమైన సిలువ శ్రమను అనుభవిస్తూ, లోక పాపంనంతా తన శరీరంలో మోస్తూ, గొప్ప వేదనను, బాధను, ఆ యొక్క మరి దుఃఖాక్రాంతుడైన ఆ సమయంలో కూడా ఆయన తన లోక ధర్మాన్ని, మరి ఆయన బాధ్యతను ఆయన విస్మరించలేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాము. మరి పరమ తండ్రి అయిన దేవుని తట్టు చూస్తూ, ఆయన ఎడబాటును భరిస్తూ, ఆయనతో మాట్లాడుతూ కూడా చుట్టూ ఉన్న వారి కొరకే, క్షమాపణ కొరకే వేడుకుంటున్నారు యేసు ప్రభువారు. మరి తన తల్లి, తను ప్రేమించిన శిష్యుడైన యోహాను ఆ దగ్గరలో నిల్చుండుట చూచి, ఆయన తన బాధ్యతను అక్కడ అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. మరి తాను ప్రేమించినటువంటి శిష్యుడు, అలాగే తన తల్లి అక్కడ నిలిచి ఉండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తన తల్లికి, అమ్మా, నేను వెళ్ళిపోతున్నానే, నువ్వు బాధపడొద్దు, నిన్నెవరు చూసుకుంటారని నువ్వు దిగులు పడొద్దు. అమ్మా, నీ హృదయంలో దూసుకొని పోయే ఖడ్గము నాకు తెలుసమ్మా, నువ్వెంత వేదన పడుతున్నావో నాకు తెలుసమ్మా. కానీ ఇదిగో నిన్ను అనాథగా విడిచిపెట్టట్లేదు. ఇదిగో నీ కుమారుడు అని తను ప్రేమించిన శిష్యునికి మరి ఆ బాధ్యత అప్పగిస్తూ, ఆమెకి ఆదరణను కలుగజేసే చక్కని మాటలు యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు. నేను నీ కుమారుడిని, నేను లోక పాపమును మోసుకొని వెళ్ళవలసిన ఆ పరమ తండ్రి ఇచ్చిన బాధ్యతను నిర్వహిస్తున్నాను. అలాగనే తల్లి అయిన నీ ఎడల నాకు కలిగిన బాధ్యతను నేను ఇదిగో ఈ విధముగా నెరవేరుస్తున్నానమ్మా. ఇదిగో నీ కుమారుడని యోహానుని ఆమెకి ఒక ఆదరణగా, ఒక మరి అభయహస్తముగా, ఒక కుమారునిగా అప్పగిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. చూస్తున్నారా మరి యేసు ప్రభువారు పరిపూర్ణ మానవునిగా అంత శ్రమను అనుభవిస్తూ, పరిపూర్ణ దేవునిగా, దేవుని కుమారుడని ఎరుగుతూ కూడా మరి ఆయన పరిపూర్ణమైన మానవునిగా ఆయన ధర్మాన్ని ఆయన నెరవేరుస్తున్నారు. హల్లెలూయా. మరి మనకి ఇది గొప్ప ఆదర్శము. మన తల్లిదండ్రులను, మన అత్తమామలను, మన పిల్లల పట్ల, మన తోటి వారి పట్ల మనకున్న బాధ్యతను మనం విస్మరించకూడదు. ఎంత బిజీ స్కెడ్యూల్‌లో ఉన్నా, ఎంత మరి మనము బ్యాక్ టు బ్యాక్ వర్క్స్‌లో, హెక్టిక్ స్కెడ్యూల్స్‌లో వెళ్తున్నా గానీ, ఈ వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు నాకిచ్చిన బాధ్యతను నేను నిర్వహించాలి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే మనకు అప్పగించిన బాధ్యతలో నమ్మకంగా ఉండడానికి దేవుని సహాయంను మనం కోరుకుందాము. హల్లెలూయా. మరి దేవుని వాక్యం ధర్మశాస్త్రమందు కూడా రాయబడి ఉన్నది. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగునట్లు
నీ తల్లిని తండ్రిని సన్మానింపుము అని మరి నిర్గమాకాండము 20 అధ్యాయం 12వ వచనంలో నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని లేఖనం చెప్తుంది. ఇది ఆజ్ఞ. మరి వాగ్దానంలో కూడినటువంటి ఆజ్ఞల్లో మొదటిది నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలని. యేసు ప్రభువారు ఆయన ధర్మశాస్త్రమును పరిపూర్ణంగా నెరవేర్చినట్టుగా కూడా మనము ఈ వాక్యంలో గమనిస్తున్నాము. ఆయన ధర్మశాస్త్రమును కొట్టివేటకు నేను రాలేదు కానీ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను అని పలికిన మాటలు మరి నెరవేరుస్తున్నారు. ఇక్కడ తల్లిని తండ్రిని సన్మానిస్తున్నారు. మరి ఆయన ఫిజికల్ ఫాదర్ అయినటువంటి మరి యోసేపు గారు అక్కడ లేరు బహుశా కదా, ఉండుంటే ఆయనకే మరియమ్మను అప్పగించేవారు. మరి కానీ కన్య ఆయన మరియ ఆయనను గర్భం దాల్చినది. మరి ఆ కన్య గర్భమున పుట్టినటువంటి నేను ఆ తల్లి ఒక బాధ్యతను నేను అప్పగించాలని, తల్లికి ఒక ఆదరణ ఇవ్వాలని చెప్పి ఆయన మరి అక్కడ యోహాన్ని ఆమెకి ఆదరణగా అప్పగించినట్టుగా మనం చూస్తున్నాము. అలాగనే మరి అక్కడ ఇంగ్లీష్ లో మనం ఆ వాక్యాన్ని గమనించినట్లయితే వుమెన్ దిస్ ఈజ్ యువర్ సన్ అని ఉంటుంది. వుమెన్ అనే స్త్రీ అని సంబోధించినట్టుగా ఉంది. అక్కడ తల్లి అని గాని అమ్మ అని గాని కాకుండా వుమెన్ అని ఉంది. అంటే స్త్రీ అని అక్కడ ప్రవచనాత్మకముగా మాట్లాడబడినటువంటి మరి ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని యేసుప్రభు వారు జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ ఏమనుందంటే లేఖనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నేను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పెను. సర్పముతో యెహోవా దేవుడు మాట్లాడుతూ పలికిన మాటలు ఇవి. నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేస్తాను. అది అన్న దగ్గర ఫుట్ నోట్స్ లో మరి ఆయన అని ఉంటది. ఆయన నిన్ను తల మీద కొట్టును నీవు ఉంది. అంటే యేసు ప్రభు వారు సతానును చితకగొట్టారు, తలమును చితకగొట్టారు అనేటువంటి ఆ ప్రవచనాత్మకమైన వాక్యము స్త్రీ సంతానమైన ఆయనలో నెరవేరుతుంది అని ఆయనకు తెలుసు. ఆయన దేని గుండా వెళ్తున్నాడో ఆయనకు తెలుసు. చుట్టూ జరుగుతున్న పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. ఎంతో గొప్ప జ్ఞానము, విచక్షణ జ్ఞానము, సమయోచితమైన జ్ఞానము, ఆత్మ జ్ఞానము, మరి ప్రత్యక్షత జ్ఞానము కలిగిన మన ప్రభువు అటు లేఖనం జ్ఞాపకం చేసుకుంటూ ఆమెను సంబోధిస్తున్న విధానం చూసారా? వుమన్, స్త్రీ, ఇదిగో నీ కుమారుడని అక్కడ అప్పగిస్తున్నారు. ఆయన పట్ల ఉన్న ప్రవచనాత్మకమైన వాగ్దానం కూడా ఆయన నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప రక్షకుడు, ఎంత గొప్ప మాదిరి మనకు చూపించారు. ఎంత మరి ఎన్నో సంవత్సరాలుగా 7 మాటలు మనం ధ్యానిస్తూ ఉంటాము. ప్రతిసారి కొత్తగా ఉంటాయి, ప్రతిసారి నూతనమైన ప్రత్యక్షత మనకు కలుగుతూ ఉంటది. జీవం కలిగిన దేవుని వాక్యము ఎప్పుడు ఎల్లప్పుడూ సజీవముగా మనకి సమయోచితముగా మనతో మాట్లాడుతూ ఉంటది. అందుకనే ఇది నాకు తెలిసిన విషయమే, ఈ 7 మాటలు నాకు తెలుసు, రెఫరెన్సెస్ నాకు తెలుసు, మరి దీని రిలేటెడ్ రెఫరెన్సెస్ నాకు తెలుసు అని మనము దాటివేయకుండా మరి ధ్యానపూర్వకంగా ఇటు మాటలను ధ్యానించినప్పుడు మనకి ఆశీర్వాదకరంగా ఈ మాటలు మన జీవితాల్లో ఉంటాయి. హల్లెలూయా! కాబట్టి లాస్ట్ వరకు వినండి. మరి ప్రార్థనలో కూడా ఏకీభవించుదాము. ఇట్టి మాదిరిని మన జీవితంలో అన్వయించుకుంటూ మనం ప్రార్థిస్తాము. హల్లెలూయా! అలాగనే 2వ వాక్యము యోహాను సువార్త 19:27 వచనంలో మనం చూసినప్పుడు అక్కడ యేసు ప్రభు వారు తను ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాన్ గారితో మాట్లాడుతూ మరి అక్కడ ఆయన తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇదిగో నీ తల్లి అని ఆ తల్లి బాధ్యతను ఆయన ప్రేమించిన శిష్యునికి అప్పగిస్తున్నారు. మరి ఎంత నమ్మకం ఉంది యోహాన్ గారి మీద యేసు ప్రభు వారికి. వాజ్ అ ట్రస్ట్ వర్ది డిసైపుల్. అందరూ పారిపోయారు, అందరూ ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ యోహాను మాత్రం ఆ సిలువ చెంత ఎదురు చూస్తూ మరి ఆ ప్రభు పడుతున్న వేదనను, మరి ఆ ప్రవచనాల నెరవేర్పును, ఆయన పలికే మాటలను ధ్యానిస్తూ సిలువ చెంతే ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ మనకి మరి యేసు ప్రభు వారు ఆయనను ఎందుకు నమ్మారో మనకు అర్థమవుతుంది. మరి ఎలాగా యోహాన్ గారు మాత్రం అక్కడ నిలబడగలిగారు? ఎందుకు యేసు ప్రభు వారు యోహాన్నే అంత ఎక్కువ ప్రేమించారో మనము ఒకసారి
ధ్యానం చేస్తే అక్కడ ఆ మాట యేసు ప్రేమించిన శిష్యుడు అనే మాట బైబిల్ గ్రంథం మొత్తంలో కూడా సువార్తలు 4 సువార్తల్లో కూడా కేవలం యోహాను సువార్తలోనే రాయబడినది మనము మరి గమనిస్తాము. అంటే యోహాను గారు తనను బట్టి తాను ఇలాగ రాసుకుంటున్నారు. యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన రొమ్మున ఆనుకున్నాడు. యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన సిలువ యొద్ద నిలుచున్నాడు. యేసు ప్రేమించిన శిష్యుడు అని తనను గూర్చి తాను సంబోధించుకుంటున్నాడు. దిస్ ఈస్ నాట్ అబౌట్ our God, our love for God. It's about God's love for us. How much we realize His love for us. Amen. అందుకనే మరి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనము 9, 10 వచనాలు మనం చూసినప్పుడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుడు లోకం ఎంతో ప్రేమించి మన కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించారు. లోకమును ప్రేమించడం మాత్రమే కాకుండా లోకంలో ప్రతి ఒక్కొక్కరిని ఆయన ప్రేమించారు. హల్లెలూయా. నిన్ను నన్ను ప్రత్యేకమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో, అవధుల్లేని ప్రేమతో, షరతుల్లేని ప్రేమతో తండ్రి మనల్ని ప్రేమించి మన కొరకు యేసు ప్రభువును ఇచ్చారు. ఇందులో ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది. ఆ ప్రత్యక్షత మనం పొందుకోవాలి. అలాగే ఎలాగ పొందుకుంటామంటే 10వ వచనం మనం చూసినట్లయితే, మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. మనం ఆయనను ప్రేమించినామని కాదు గాని తానే మొదట మనల్ని ప్రేమించెను. హల్లెలూయా. He first loved us. When we realize his first love for us, when we realize that he first loved us, that he is our first love, we love him. మనము ఆయన మనల్ని మొట్టమొదట ప్రేమించాడు. మొదట ఆయనే ప్రేమించాడని ఆయన ప్రేమను మనం గుర్తెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా ఆయనను ప్రేమిస్తాము. షరతులు లేని ఆయన ప్రేమ, అవధులు లేని ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరం, ఆయన కటాక్షము, ఆయన కనికరము మనము గుర్తెరిగినప్పుడు ప్రభువుని మనం ప్రేమించగలుగుతాం. ఆ విధముగా యోహాను గారు యేసు ప్రభుని ప్రేమించారు. ఆ ప్రేమ ఆ సిలువ యొద్దనే నిలిచి ఉండడానికి ధైర్యాన్ని ఇచ్చింది. హల్లెలూయా. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. ఆమేన్. హల్లెలూయా. అలాంటి ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు, ఆ ప్రేమను మనం రుచి చూచి ఎరిగి ఆ ప్రేమలో మనం నిలిచి ఉన్నప్పుడు మనం ఏ పరిస్థితిలో అయినా ప్రభువుని ధైర్యంగా ఆయనతో నిలబడగలము. ఆయనతో మరి అంటు కట్టబడి ఆయనలో మనం జీవించగలము. అలాంటి కృప పొందుకున్న యోహాను గారు ఆ సిలువ చెంత నిలబడి ఉన్నారు గనుక యోహానుతోనే మరి యేసు ప్రభువారు చెప్పారు. యేసు శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని ఆ బాధ్యతను అప్పగించారు. ఈరోజు ఆత్మల కొరకు మనము పని చేయాలి అంటే ఆ బాధ్యతను అప్పగించడానికి ప్రభువు మనల్ని నమ్మగలరా? మనము ఆయన ప్రేమలో నిలిచి ఉన్నామా? ఆ ప్రేమలో వేరుపారి స్థిరపరచబడి ఉన్నామా? ఆ ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడగు, వెడల్పు మనము రుచి చూచి తెలుసుకుంటున్నామా? ఆ ప్రేమను మనం గుర్తెరిగి ఆ ప్రేమలో మనము మరి లోతుగా వెళ్ళినప్పుడు మనం ఆయనను ప్రేమించగలము. మనం ఇతరులను ప్రేమించగలము, ఇతరులను క్షమించగలము, ఇతరుల కొరకు భారం కలిగి ప్రార్థించగలము, ఇతరుల కొరకు మనము వారి రక్షణ కొరకు మనం దేవుని సన్నిధానంలో గోజాడగలము. కాబట్టి అట్టి బాధ్యత దేవుడు మనకు అప్పగించాలి అంటే వి మస్ట్ బి ట్రస్ట్ వర్ది. వి మస్ట్ బి ట్రస్ట్ వర్ది డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. యోహాను గారు వలె మనం నమ్మదగిన శిష్యులుగా ఉండగలము. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలి అంటే ఆయన ప్రేమను మనం దినదినము ధ్యానించాలి. ఆయన కృపను మనం గుర్తెరగాలి. మనం క్షమించబడి ఉన్నాము అని తెలుసుకున్నప్పుడే ఇతరులను క్షమించగలం. మనం ప్రేమించబడుచున్నాము అని తెలుసుకున్నప్పుడే ఇతరులను ప్రేమించగలము. ఇతరుల కొరకు మనము పాటుపడగలము. దేవుని కొరకు మనము సేవ చేయగలము. కాబట్టి దేవుడు అట్టి కృపను మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాము. అలాగనే మనకు దేవుడు మనకు అనుగ్రహించిన బాధ్యతలు ఎఫెసీ 6:1 కూడా దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. తల్లిదండ్రులను సన్మానించడం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది మనకు మేలు అన్నది మనకు ఆశీర్వాదకరమని
మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. వారు ఏ విధమైన మరి మనకు మేలులు చేసినా, చేయకపోయినా, ఆస్తులిచ్చినా, అంతస్తులిచ్చినా, ఏదిచ్చినా, ఇయ్యకపోయినా మరి వారు మనకిచ్చిన ఈ జన్మను బట్టి, ఈ లోక సంబంధంగా మనకి శరీరంగా మననిచ్చిన ఆ జన్మను, ఆ యొక్క జీవితాన్ని బట్టి మనల్ని ఎంతగా ప్రేమించి వారు మనల్ని మన చిన్నతనం నుండి గర్భంలో మొదలుకొని వారు కాచి కాపాడి మనల్ని సంరక్షిస్తూ ఇంతవరకు తీసుకొనొచ్చారు గదా! వారిని సన్మానించుదాం, వారిని ప్రేమిద్దాం, వారి బాధ్యతలు నెరవేరుద్దాం. ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో తీసుకెళ్ళి పడేయడం కాదు. వాళ్ళు మనల్ని పసిపాపలుగా ఉన్నప్పుడు ఏ విధముగా చేయి పట్టి నడిపించారో, వాళ్ళు మన ఒడిలో పెట్టుకొని మనల్ని ఎలాగ పెంచారో, వాళ్ళని కూడా మనము అదే విధముగా వారి పట్ల బాధ్యతలు నెరవేరుద్దాము. అలాగనే మరి యేసు ప్రభువారైతే దీర్ఘాయుష్మంతుడయ్యాడా అంటే, యెస్. ఆయన వాగ్దానంలో నిత్యము నిలుస్తాయి. వాగ్దానం సత్యము. ఆయన తరతరములు యుగయుగములు జీవించుచున్నాడు. ఇదిగో మృతుడనైతుని గాని సజీవుడనై ఉన్నాను. తరతరములు జీవించున్నానన్నాడు. యెస్. ఆయన తల్లిదండ్రుల పట్ల ఆయన నెరవేర్చిన ఆ బాధ్యత, పరమ తండ్రి పట్ల ఆయన నెరవేర్చిన బాధ్యత, తల్లి పట్ల ఆయన చూపించిన ఆ యొక్క ధర్మము ఆయనను దీర్ఘాయుష్మంతుడిగా చేసింది. తరతరములు యుగయుగములు జీవించే గొప్ప భాగ్యం దయచేసింది. ఆయన స్వల్పాయుషుడు కాదు, దీర్ఘాయుష్షు కలిగిన దేవుడు, దీర్ఘాయుష్షు కలిగిన మనిషి, సజీవుడు, తరతరంలో జీవిస్తున్నటువంటి, యుగయుగములో జీవిస్తున్నటువంటి లోకనాథుడు, సర్వశక్తుడు అయినాడు. అన్ని నామముల కన్నా పైనామం పొందుకున్నాడు. తండ్రి కుడి పార్శ్వంన కూర్చుండి తరతరంలో జీవించేటువంటి దీర్ఘాయుష్ను పొందుకున్నాడు. మరి అట్టి బాధ్యత చూసారు ఎంత గొప్ప ఆశీర్వాదంలో ఆయనకు తీసుకొని వచ్చిందో. అలాంటి నమ్మకత్వం, అలాంటి ఉత్తరవాదత్వం, అలాంటి మరి ట్రస్ట్ వర్దినెస్, అలాంటి నమ్మకత్వము మరి ఆయనని ఎంతగానో హెచ్చించింది, ఘనపరిచింది. అలాగే మన జీవితాల్లో కూడా మనం తల్లిదండ్రులను సన్మానించినప్పుడు మన జీవితంలో అనేక ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. దేవుడట్టి మహాకృపను మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. సర్వశక్తిగల యావే ప్రేమగల తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తుని మమ్మల్ని ప్రేమించి మా పాప పరిహారార్థమై ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించుట కొరకు అప్పగించిన నీ పరిపూర్ణ ప్రేమ కొరకు నీకు వందనాలు, స్తోత్రములు. ఆయన పరిపూర్ణమైన బాధ్యతలు నిర్వహిస్తూ, ఆయన బాధ్యతలన్నిటిని సంపూర్ణంగా నెరవేర్చిన ఆ గొప్ప మాదిరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఆయన వలె మేము కూడా ఆ మాదిరిని పొందుకొని తల్లిదండ్రులను సన్మానించుటకు నీ కృప దయచేయండి. మా బంధుమిత్రులను, అత్తమామలను, నాయనా మరి కుమారులను, కుమార్తెలను, నాయన మా జీవితంలో మీరు మా బాధ్యతగా ఇచ్చిన ప్రతి ఒక్కరిని, మా ఆత్మీయ బిడ్డలను, మా ఆత్మీయ తల్లిదండ్రులను, ప్రతి ఒక్కరి పట్ల మా బాధ్యతలను సక్రమంగా నెరవేర్చించుటకు యేసయ్యా నీవు మాకు కృప దయచేయండి. మమ్మల్ని బలపరచండి, దృఢపరచండి. ప్రియులైన పిల్లల వలె నిన్ను పోలి నడుచుకుంటకు నీ కృప దయచేయండి. తండ్రి మాకట్టి దీవెనలనట్టు ఆశీర్వాదాలు దయచేయండి ప్రభువా. ఇదిగో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. వారి తీర్మానంను వాళ్ళు రెన్యూ చేసుకొంచుండగా వారికి గొప్ప దీవెనలు దయచేయండి, దీర్ఘాయుష్షు దయచేయండి, నీ రాకడలో ఎత్తబడే కృప దయచేయండి. దీవెనల వర్షమును కుమ్మరించండి ప్రభువా. సజీవాహిని మినిస్ట్రీస్‌ని దీవించండి. పవర్ అప్ మినిస్ట్రీస్‌ని దీవించండి ప్రభా. పవర్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్‌ని దీవించండి ప్రభా. ఇటు పరిచర్య ద్వారా నీ నామం మహింపరచబడును గాక తండ్రి. నేను అనేకులు ఆశీర్వదింపబడుదురు గాక. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. రక్షింపబడిన బిడ్డలు రక్షణలో లోతైన అనుభవంలోకి వెళ్ళడానికి కృప దయచేయండి. ఉజ్జీవింప దయచేయండి నాయన. ఆశీర్వదించండి. కర్ణాటక జాల మంచులను మాకు అనుగ్రహించి మీకు కృపను కటాక్షను విస్తరింపజేసి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు మీరే పొందుకొనమని నజరేయుడును సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్. అందరికీ వందనాలండి. మరి ఒకసారి ప్రభు ప్రేమను బట్టి ఆయన రాకడ ఆలస్యమైతే మరి ఒకసారి మనం అందరం కూడి ప్రార్థించి ఆయన వాక్యం ధ్యానించే పర్యంతము అందరికీ వందనాలండి. షాలోమ్. ప్రైజ్ ద లార్డ్. Have a blessed Good Friday and a blessed Easter. Shalom.